ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సరలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాణి నుండి కొంత తెలుసుకుందాం. సాయిరామ్. మానవులలో 4 రకముల వారు ఉన్నారు. మొదటివాడు యాస్తికుడు, రెండవ వాడు ఆస్తికుడు, మూడవ వాడు నాస్తికుడు, నాలుగవ వాడు ఆస్తిక నాస్తికుడు. యాస్తికుడు అనగా ఎవరు? పుట్టుకతోనే వామదేవుని వలె, ప్రహ్లాదుని వలె లేక ధ్రువుని వలె భగవద్ విశ్వాసమును తన హృదయములను అభివృద్ధిపరుచుకొని ఎట్టి కష్టములకు దుఃఖములకు విరవక నిరంతరము హరినామమునే చింతన చేస్తూ వచ్చే దివ్యమైన జన్మము యాస్తికుల జన్మము. తల్లిదండ్రుల ప్రబోధల వల్ల లేక సద్గ్రంథ పఠనము వల్ల లేక పెద్దల దర్శన స్పర్శన సంభాషణల చేత ఆస్తిక భావము అభివృద్ధిపరుచుకొని తద్వారా తమ జీవితాన్ని ధన్యము గావించుకోవడానికి పూనుకునేవారు ఆస్తికులు. ఇంకా పెద్దల మాటలను పెడచెవిన పెట్టి తల్లిదండ్రులకు నామం పెట్టి ఎట్టి సద్గ్రంథములు చదవటానికి ప్రయత్నము చేయక ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలము తిరగటంలోనే జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారు నాస్తికులు. కష్టములు కలిగినప్పుడు దైవమా అని ప్రార్థించటము, కష్టములు తీరినంతనే దైవం లేదు ఏమీ లేదు అని విస్మరించటం ఆస్తిక నాస్తికత్వం. వీరే ఉత్తమ, మధ్యమ, అధమాత్ములైనటువంటి 4 రకముల మానవులు. నాస్తికత్వము ఒక రోగము. ఒక పూల తోటలో చక్కని సువాసన వస్తుంటే ఆ పుష్పము ఎక్కడుందో అని పొదలో వెతుకుతుంటారు కొంతమంది. కొన్ని పొదలు వెతికి పుష్పము చిక్కలేదని సువాసన వస్తున్నది చాలే అని ఇంకా వెతకటం ఎందుకని ఆ ప్రయత్నం వేయించుకొని ఒక చోట కూర్చుంటారు. ఆ పుష్పము చిక్కేంత వరకు ఎంతకాలమైనా పర్వాలేదని ఆ పుష్పముల కోసం జీవితమును అంకితము చేసి ప్రయత్నం చేసేవారు మరికొందరు. కేవలం గాలి వచ్చినప్పుడు సువాసన వస్తున్నది, గాలి లేనప్పుడు సువాసన లేదు అనేవారు కొంతమంది. అసలు సువాసన రావటం లేదని వాదించేవారు మరికొంతమంది. ఆ పుష్పము చిక్కేంత వరకు వెతికేవారు. ఆ పుష్పం కోసం తమ జీవితమైన అంకితం చేసేవారు యాస్తికులు. పొదలో దాన్ని వెతకడానికి ప్రయత్నం చేసి అది చిక్కకపోయేసరికి సువాసన వస్తున్నది చాలు అని కూర్చునేవారు ఆస్తికులు. గాలి ఇటు వచ్చినప్పుడు సువాసన వస్తున్నది, గాలి లేనప్పుడు వాసన లేదు అనే 2 విధములైన భావములు కలవారు ఆస్తిక నాస్తికులు. ఇంకా ఆ సువాసననే లేదనేవారు నాస్తికులు. నాస్తికత్వము ఒక రోగమే కానీ సక్రమమైన మానవత్వము కానేరదు. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ ప్రధానమైన అంతర్వాహిని. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.